ఈ రోజు మనం క్యాబేజ్ టమాటో కర్రీ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, క్యాబేజ్ తీసుకుని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. కడిగి ఉల్లిపాయలు తొక్కలు తీసి కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల మాదిరిగానే క్యాబేజ్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు 2-3 సార్లు కడిగి పెట్టుకుందాం. ముందుగా మూకుడు పెట్టి 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇంకా వేగిపోయాయి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందాం. ముక్కలు మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకుందాం. 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ముక్కలు బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. టమాటా ముక్కల్లో ఉన్న వాటర్కి ఈ క్యాబేజ్ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు మొత్తం వేసుకుందాం. మొత్తం ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకుందాం. మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకుందాం. వేసిన తర్వాత ముక్కలు మొత్తం ఒకసారి కలుపుకుందాం కారం కలిసేలాగా. సేపు మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 10 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గించుకోవాలి. క్యాబేజ్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. క్యాబేజ్ టమాటో కర్రీ చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.